ఈరోజు డిసెంబర్ 24 మన దేశంలో నేషనల్ కన్జ్యూమర్స్ డే. సరిగ్గా ఇదే రోజున 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి ప్రెసిడెంట్ అసెంట్ దొరికింది. ఆ రోజు నుంచి డిసెంబర్ 24వ తారీఖుని కన్జ్యూమర్స్ డేగా జరుపుకుంటాం మన దేశవ్యాప్తంగా. ప్రతి సంవత్సరం భారతీయ గ్రాహక్ దివస్ని ఈ రోజునే జరుపుకుంటాం అనమాట. ఈ రోజున కన్జ్యూమర్ యొక్క రైట్స్ అవేర్నెస్ కోసం, అదేవిధంగా సిటిజన్స్కి అసలు వాళ్ళకున్న హక్కులు ఏంటి, దానికి సంబంధించి ఎలాంటి ప్రిన్సిపల్స్తో మార్కెట్ వర్క్ అవ్వాలి, వీటికి సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం అనమాట. మనం చూస్తే కనుక కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది భారతదేశంలో పాస్ అయింది. ఆ తర్వాత దానిలో మేజర్ అమెండ్మెంట్స్ అనేవి 2019లో వచ్చాయన్నమాట. అసలు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఎలాంటి హక్కులు ఉంటాయి, కన్జ్యూమర్ రైట్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి, అదేవిధంగా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, ఏదైనా తప్పు జరిగినప్పుడు కన్జ్యూమర్ రైట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు, వీటితో పాటు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, ప్యూరిటీ, పొటెన్సీ, వీటి మీద కూడా కన్జ్యూమర్స్కి అవగాహన కల్పిస్తే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట.